ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీతారాంపురంలో జరిగిన దారుణ హత్య సంఘటనలో నిర్లక్ష్యం వహించిన రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి. మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సస్పెండ్ చేసిన డీజీపీ ప్రవీణ్. శ్రీశైలం జలాశయంలో బ్యాక్ వాటర్లో భారీగా కొట్టుకొస్తున్న గుర్రపు డెక్క. ఆకులు కులిపోయి వరద నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తీవ్రంగా ఖండించిన ప్రజా సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం. శ్రావణ మాసం ఆరంభంతో 3 నెలల తర్వాత పెళ్లి బాజా మోగనుంది. వేద పండితులు సురేంద్ర స్వామి వెల్లడి. రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మైనార్టీల సంక్షేమానికి తీవ్ర విఘాతం కలిగింది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. సొంత భవనాలు లేనటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. ఏఎస్ఎఫ్. మహానంది మండలం సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ నేత పసుపుల పెద్ద సుబ్బరాయుడును దారుణంగా హత్య చేసిన సంఘటనలో నిర్లక్ష్యం వహించిన రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ ను డీఐజీ ప్రవీణ్ సస్పెండ్ చేశారు. 3వ తేదీ అర్ధరాత్రి దాటాక ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ కళ్ల ఎదుటనే శ్రీనివాసరెడ్డి 30 మంది అనుచరులతో హత్య చేశారు. కానీ సకాలంలో స్పందించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వీరిద్దరిపై వేటు వేశారు. ఈ సంఘటనకు సంబంధించి మరికొంతమంది సిబ్బందిపై వేటు పడవచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇల్లేది మళ్ళీ క్లోజ్ శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్లో భారీగా గుర్రపు డెక్క కొట్టుకొస్తుంది. చూడగానే ఏదో ఉద్యానవనంలో జలాశయం బ్యాక్ వాటర్లో సగభాగం గుర్రపు డెక్కతో విస్తరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే జలాశయానికి సుమారు 3 నుండి 4 లక్షల క్యూసెక్ల నీరు శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి వస్తుండగా వరదతో పాటు ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి ఈ గుర్రపు డెక్క వరద ప్రవాహానికి కొట్టుకొని బ్యాక్ వాటర్లో చేరింది. అయితే త్వరితగతిన ఈ గుర్రపు డెక్క తొలగించకుంటే ఆకులు కుళ్లిపోయి వరద నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. జలాశయంలోని చేపలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. పూర్తి స్థాయిలో విస్తరించక ముందే తొలగించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో 2018 సంవత్సరంలో కూడా ఇలానే గుర్రపు డెక్క భారీగా శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరింది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తీవ్రంగా ఖండించారు. నంద్యాల ప్రజా సంఘాల ఐక్యవేదిక పార్లమెంట్లో వ్యతిరేకించాలి. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో సవరణ జరగాలని డిమాండ్. నంద్యాల స్థానిక క్రాంతి రేఖ గ్రంథాలయంలో ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక నంద్యాల కన్వీనర్లు ఎస్ఎండి అంబులైస్ ఎస్ అబ్దుల్ సమద్ల అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడారు. సవరణ పేర కోట్ల విలువైన ముస్లింల వక్ఫ్ ఆస్తుల్ని కొల్లగొట్టే కుట్ర అని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల తర్వాత బీజేపీ చూపు వక్ఫ్ ఆస్తులపై పడిందని వాపోయారు. ఒకవైపు గోపాల కృష్ణ కమిటీ, సచార్ కమిటీ, రంగనాథ మిశ్రా కమిషన్లు భారతదేశంలో ముస్లింల స్థితిగతుల్ని అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలో ముస్లింలు ఎస్సీ ఎస్టీల కన్నా అన్ని రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారని, వారిని మిగతా వర్గాల ప్రజలతో సమానంగా అభివృద్ధిలోకి తేవడానికి పలు రకాలుగా సహాయం చేయడం అవసరమని ఘోషిస్తున్న ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ సూచన పెడచూన పెట్టి ముస్లింలకు వారి పూర్వీకులు వదిలి వెళ్లిన వక్ఫ్ ఆస్తులకు రకరకాల కారణాలని భూతద్దంలో పెట్టి చూపి వక్ఫ్ చట్టానికి కేబినెట్ మీటింగ్ లో 40 సవరణ చేసి ఏకపక్షంగా ఆమోదింపజేసుకోవడం, కేవలం వక్ఫ్ చట్టాన్ని నిర్వీర్యం చేసి దాన్ని అటానమస్ స్టేటస్ ను తొలగించడానికి ఒక పథకం ప్రకారం ముస్లింలపై జరుగుతున్న దాడి అని వారు అభిప్రాయపడ్డారు. ఏ 10 తరాల ముందు చేంజ్ అయ్యారు ఈ భారతదేశంలో.
కాదు. మన డిఎన్ఏ చూస్తే మనదందరిది ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళమే మనల్ని బేసికల్లీ ఇక్కడ గుర్తు పెట్టుకోండి. మనం ముస్లింలను ఇంకోటి డివిజన్ తెచ్చి పోలరైజేషన్ చేసి దాని నుంచి పొలిటికల్ గా వాళ్ళు లాభపడడానికి ఇవన్నీ కుయుక్తులు చేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ, గోపాల్ కృష్ణ కమిటీ ఇవన్నీ కూడా ముస్లింలు ఈ రోజు ఎస్సీలు ఎస్టీల కన్నా కూడా చాలా పొలిటికల్ గా కానీ విద్యాపరంగా కానీ ఇటు అన్ని రంగాలు ఒకటేంటి శ్రావణ మాసం ఆరంభంతో 3 నెలల తర్వాత ఉమ్మడి జిల్లాలో పెళ్లి భాజ మోగనుంది. ఏప్రిల్ ముహూర్తాలు ముగియడంతో వివాహాలకు సుదీర్ఘ విరామం వచ్చింది. బుధవారం నుండి పెళ్లి సందడి ప్రారంభం కానుంది. నెల 7న తొలి ముహూర్తం నిశ్చయమైంది. పల్లెల నుండి పట్టణాల వరకు కళ్యాణ మండపాలు, బంగారు అంగళ్లు కలకల్లాడనున్నాయి. శ్రావణ మాసం శుభ ముహూర్తాల వేళ మార్కెట్లో వ్యాపారాలు జోరందుకునున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు, శంకుస్థాపనకు బలమైన ముహూర్తాలున్నట్లు నంద్యాల పురోహితుడు సురేంద్ర స్వామి తెలిపారు. ఈ నెలలో 7, 8, 9, 11, 15, 16, 17, 18, 19, 22, 23, 24 తేదీల్లో పెళ్లి లగ్నాలు కానున్నాయి. ప్రతి వారికి చిరకాల స్వర్ణం సొంతిల్లు ఆయా తేదీలో గృహ ప్రవేశాలకు అనువైన ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. హలో, అందరికి నమస్తే. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది. అన్ని డిజైన్స్ పెట్టినాం. ఇప్పుడు మన దగ్గర వడ్డాయాలు కానీ గాజులు కానీ శ్రావణ మాసాన్ని అనుసరించుకొని ఈ నెల పెళ్లి స్టార్ట్ అయింది కాబట్టి అన్ని రెడీస్ పెట్టినాము. ప్రతి ఒక్కరు పెళ్లి సీజన్లో బంగారం నగలు కొనవచ్చుగా కోరుతున్నాము. మరియు బంగారు ధర కూడా బాగా తగ్గింది. ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిగా కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. మొన్నటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం. శ్రావణ మాసం అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే శ్రవణ నక్షత్రం పూర్ణిమతో కూడుకున్నటువంటిది శ్రావణ మాసం. 27 నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం శ్రేష్టం. వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్పేసి అని అంటాడు. కళ్యాణాద్భుత గాత్రాయ చక్కటి కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పేసి మనం అంటుంటాం. తిరుమలలో నిత్య కళ్యాణము పచ్చతోరణము. మనకు అలా కాదు. మౌఢ్యమి, భాద్రపద మాసం, అదేవిధంగా పుష్యమాసం, కొన్ని మాసాలు వర్జ్యం, వివాహాలకు పనికిరావు. ఈ శ్రావణ మాసంలో అటువంటివన్నీ కూడా ఏమీ లేకుండా చక్కగా రేపు 9వ తేదీ నుంచి గొప్పదైనటువంటి ముహూర్తాలన్నీ కూడా చక్కగా ముహూర్తాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో కూడా ఈ శ్రావణ మాసంలో కొన్ని ముహూర్తాలే ఉన్నా అవి తెల్లవారుజామున పూట కూడా కొన్ని ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఉదయం 10:30కు అందరూ కోరుకునేటటువంటి ముహూర్తాలు ఏవయ్యా అంటే 11 గంటలకు ఉంటే బాగా ఉంటుంది, అందరూ వస్తారు అనేటటువంటి రకంగా చెబుతూ ఉంటాం, మనమంతా కూడా అనుకుంటుంటాం. కానీ ఈ సంవత్సరం తెల్లవారుజామున ముహూర్తాలు ఉన్నాయి, రాత్రిల ముహూర్తాలు ఉన్నాయి. మనం అవన్నీ కూడా తప్పించుకుని పెట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో చక్కటి ముహూర్తాలకంతా కూడా మేళాలు, తాళాలు, తప్పెట్లు, తళంబ్రాలు, అదేవిధంగా వ్యాపారాలు ఇవన్నీ కూడా అద్భుతంగా జరిగేటటువంటి ఒక మాసం. వ్యాపారస్తులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారాలు లేవని చెప్పేసి బాధపడుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ శుభకార్యాల మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి మన యొక్క హైందవ సంప్రదాయం ఇదే. 10 మంది మేలు కోరేటటువంటిది శుభముహూర్తం. 10 మంది బాగా ఉండాలి అంటే పెళ్లి ఘనంగా చేస్తే ఆ గ్రాండ్ గా చేయాలని చెప్పేసి అంటారు. వీడియో వాళ్ళు, ఫోటో వాళ్ళు, భజంత్రీలు, పురోహితులు, పూల వాళ్ళు, పళ్ళ వాళ్ళు, అనేక రకాలుగా ఉండేటటువంటి అది ఐస్ క్రీమ్ వాళ్ళు, సప్లయర్స్ వాళ్ళు, ఇక క్యాటరింగ్ వాళ్ళు అన్ని కూడా ఈ ముహూర్తాలతో ముడిపడి ఉంది అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇటువంటి శ్రావణ మాసంలో అందరూ కూడా కారణం ఏమిటాయి అంటే ఒకటే, మార్చి నుంచి ముహూర్తాలు లేవు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కూడా బాధగా అంటే అయ్యో ఏ ముహూర్తాలు లేవు కదా, ఏ కార్యక్రమాలు లేవు కదా, ఏదైనా పని ఉంటే కదా అంత ఉచితంగా అని చెప్పేసి అనుకోకూడదు. ఏది కూడా ఉచితంగా రాదు. కానీ కష్టపడితేనే మనకు వచ్చేటటువంటిది దాంట్లో తృప్తినిస్తుంది. అందుకు ఈ యొక్క ముహూర్తాల సందర్భంలో అనేక విధాలుగా ఈ మనం చేసేటటువంటి వ్యాపారం కానీ వృత్తిపరంగా కానీ అందరం కూడా చక్కగా ఈ శ్రావణ మాసాన్ని చక్కగా ఉపయోగించుకొని ఈ శుభ ముహూర్తాలలో అందరూ కూడా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ
దేవదేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అనేటటువంటి రకంగా అందుకే ఆయన శ్లోకం చెప్పేటప్పుడు కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆ మంగళకరమైనటువంటి ఆ దేవదేవుని యొక్క అనుగ్రహం శుభముహూర్తాలలో ఆ దేవతలంటే నవగ్రహాలలో ఆ దేవతలంతా కూడా అనుగ్రహించనేటటువంటి రకంగా మనం ప్రార్థిస్తూ అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు. మన యొక్క పండుగలు కానీ మన ఇళ్లలో శుభకార్యాలు కానీ ఒక మన సాంప్రదాయం అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటటువంటి రకంగా చెప్పేటటువంటిది. అందరూ కూడా ఈ శుభముహూర్తాలను ఆశీర్వదించండి. మీ ఇంట్లో పెళ్లి లేదనుకున్నారు, మీ ఇంట్లో శుభకార్యం లేదనుకున్నారు, కానీ ఇతరుల ఇళ్లలో, మీ స్నేహితుల ఇళ్లలో, బంధువుల ఇళ్లలో దానికి ఆనందంగా వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తుంటారు. ఇదంతా కూడా వ్యాపార పరంగా లాభమే. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. స్వస్తి. రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మైనార్టీల సంక్షేమానికి తీవ్ర విఘాతం కలిగిందని, మైనార్టీలందరినీ జగన్ ప్రభుత్వం దాగా చేసిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. 2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. స్వర్ణ యుగంలో టీడీపీ ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమం సాగిందని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపివేసి నిర్వీర్యం చేయడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 43.46 లక్షల మంది మైనార్టీలు ఉన్నారని తెలిపారు. ఇందులో ముస్లింలు 36.18 లక్షలు, క్రిస్టియన్లు 6.83 లక్షలు, సిక్కులు 0.10 లక్షలు, బుద్ధిస్టులు 0.04 లక్షలు, జైన్లు 0.27 లక్షలు, పార్సీలు 0.04 లక్షలు ఉన్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమం సిఎస్ఎస్ కింద 60:40 భాగస్వామ్యంలో భాగంగా 447.06 కోట్లు మంజూరు కాగా 93.67 కోట్లతో 77 ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో 10 జూనియర్ కళాశాలలు, 9 ఐటీఐ కళాశాలలు, 5 పాలిటెక్నిక్ కళాశాలలు, 18 రెసిడెన్షియల్ పాఠశాలలు, 35 హాస్టళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో 16 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, 13 నిర్మాణంలో ఉన్నాయని, 43 ప్రారంభం కాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ పనుల పూర్తిని గాలికి వదిలేసి పనులన్నింటినీ నిలిపివేశారని ధ్వజమెత్తారు. అది కూడా పాత సమృద్ధి 1 ఎకరా 14 మొత్తం కలిపి 134 ఎకరాలు. అంత బండి అంతా పోతే ట్యాంకు 114 ఎకరాలు. దాంట్లో ఇప్పుడు నీళ్ళు నిల్వ ఉంటాయి. దాన్ని అనుకొని ఇప్పుడు పెద్ద చెరువు ఉంది. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ప్రతి సాయంత్రం అయితే అందరూ కూడా వాక్ చేస్తూ ఉంటారు అక్కడ. ఆ చెరువు సందర్శించేది పోయా నేను అనుకోకుండా. కమిషనర్ గారు నేను చూసాం. అది 225 ఎకరాలు ప్రభుత్వం చిత్తశుద్ధితో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు కలెక్టర్ సాయి ప్రసాద్ గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఆయన ఉన్నారు. మంత్రి గారితో మాట్లాడా, ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. తర్వాత ఇక్కడ అధికారులు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి, డీటెయిల్గా అన్ని పంపించామని వాళ్ళన్ని రిపోర్టు కూడా ఇచ్చేసినారు. 225 ఎకరాలు కూడా తీసుకుంటే మనకు ఆ చిన్న సమస్యతో పాటు ఈ ట్యాంకులు కూడా నీళ్ళు నిల్వ చేసుకుంటే నంద్యాల చుట్టుపక్కల అండర్ గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది. వాటర్ మన సమ్మర్లో మనకు నీళ్ళు అవసరం చాలా, నీటి ఎదురు చాలా ఉంటుంది మన ప్రాంతంలో. మనకి ఎందుకంటే మన రిజర్వాయర్లు ఉన్నాయని చెప్పి మనము గ్రావిటీ వాటర్ వస్తుందని చెప్పేది కాదు. అండర్ గ్రౌండ్ వాటర్ కూడా మనకు కావాలా. ఆ రోజు దాదాపు 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కిందట అండర్ గ్రౌండ్ వాటర్ లేకపోతే ఎన్జిఓస్ ఖాళీ చేసిపోవాల్సి వచ్చేది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ వచ్చింది కాబట్టి ఎన్జిఓస్ కాలనీ చుట్టుపక్కల స్టేట్ బ్యాంక్ కాలనీ, అదే విధంగా మీకు తెలిసినంత వరకు మరి నంద్యాల నుంచి కూడా చెరువుకట్ట కింద కూడా చాలా పొలం అంతా ఇప్పుడు ఇళ్ల స్థలాలకు పోతా ఉన్నాయి. దాని భవిష్యత్తులో దృష్టి పెట్టుకుని దానికోసం సమ్మర్స్ 225 ఎకరాలు కూడా తీసుకుంటే బాగుంటుంది చెప్పి ఆలోచన చేశాం. లేకపోతే ఈ నగర్లు 6 నగర్లు పేర్ల మీద నగర్లు నాయకుల పేర్ల మీద నగర వచ్చేస్తాయి కాలనీలు. కాబట్టి ప్రభుత్వ స్థలం ప్రభుత్వానికి ఉండాలా, ప్రజల కోసం ఉపయోగించుకోవాలా, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా నీటి అవసరాల కోసం ఆ ట్యాంక్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా సముచితంగా న్యాయం చేస్తుందని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అది తప్పకుండా వస్తుంది. కాబట్టి దాన్ని మున్సిపాలిటీ వారు తీసుకొని ఏదో హట్టుకోతో ఏదో లోన్ తీసుకొని దాని ట్యాంక్ బండ్ బాగా చేసి దాన్ని డెవలప్ చేసి ఒక పార్క్, ఎందుకంటే జనం తిరుగుతున్నారు, వాకింగ్ బ్యూటిఫుల్ గా ఉంది, చెట్లు నాటినారు, లవ్లీగా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా అక్కడ పార్క్ లేకుంటే గార్డెన్ లెక్క కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది చెప్పి అనుకున్నాం.
చూసి వచ్చాం. బాగుంది, చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది నంద్యాలకు ఆనుకుంది కాబట్టి మనకు అండర్ గ్రౌండ్ వాటర్ అవసరము. దాదాపు 3 లక్షల జనాభా ఇప్పుడు ఉంది. దానికి దాని అవసరాలను గుర్తించే దాన్ని అన్నాను. దాంతోపాటు ఇక్కడ దీన్ని అడిగారు నన్ను, చంద్రశేఖర్ టాకీస్, పాత చంద్రశేఖర్ టాకీస్ పక్కన అదేవిధంగా మన ఏదో సినిమాలు ఉన్నాయి, శ్రీరామ ఏదో రామ, ఆ రామ థియేటర్ పక్కన కూడా వాళ్ళు అడిగారు. అక్కడ వాళ్ళు వెంకట విశ్వనాథ్, మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్, ట్యాంక్ అవుతుంది, లారీలు రావడం ఇబ్బంది అవుతుంది, పెద్ద లారీలు చేతుకొని బ్రిడ్జ్ ఏమైనా అవుతుందేమని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అడిగినారు. దానికి 2,25,00,000 రూపాయలతో ఎస్టిమేట్ చేసిన ఇరిగేషన్ వాళ్ళు దాన్ని కూడా ఆమోదం తెలుపుతామని చెప్పడం జరిగింది. సంతోషం. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే అంటే ప్రభుత్వ పరిస్థితి తెలుసు. ప్రభుత్వ ఖజానా అంతా ఖాళీ చేసిపోయాడు ముఖ్యమంత్రి గారు. నా మైనార్టీ మా సంబంధించిన దాంట్లో కూడా లేదు. మైనార్టీకి కేటాయించిన డబ్బులు కూడా నవరత్నాలకు వాడేసినాడు. షాదీ ముబారక్ కానీ, షాదీ ఖానాలు కానివ్వండి, అదేవిధంగా మసీదులుగా మరమ్మతుల డబ్బులు కానీ అన్ని ఆయన మొత్తం ఆయన స్కీమ్లకు డైవర్ట్ చేసినాడు. కానీ ఎవరికైతే బడ్జెట్ అలాకైజ్ చేశారో ఆ బడ్జెట్ సద్వినియోగం చేయలే. ఆయన కేవలం ఆయన కార్యక్రమాల కోసం, ఆయన నవరత్నాల కోసం చేయడం జరిగింది. నేను బడ్జెట్ గురించి ఆయన బుగ్గన మాట్లాడతాడు, హైదరాబాద్ కూర్చొని మాట్లాడతా, అసెంబ్లీలో పోయి కూర్చొని మాట్లాడు, మిమ్మల్ని 10 మంది 11 మంది ఉన్నారు చెప్పవచ్చు కదా ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి గారికి. మీరు 9 మంది పోయి 10 మంది పోయి చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు చెప్తున్నారు, అదే ప్రొటెక్ట్ చేయండి మీరు కూడా రికార్డు చెప్పి, అది చేత కాదు. కానీ బయట కూర్చొని చెప్తుంటే బడ్జెట్ గురించి నీకు అవకాశం ఉంది, అసెంబ్లీకి రారా బాబు, కూర్చొని మాట్లాడు, నీ సమస్యలు ఏముంటాయో, మేము తప్పులు చేసాము, నీవు తప్పులు చేసావు, ప్రజలు తెలుపుదామని చెప్తే ఎక్కడి నుంచి బయట కూర్చొని మాట్లాడతారు. ఇప్పుడు అబ్దుల్ రషీద్ గారు, నేను పోయినా కదా, అబ్దుల్ రషీద్ గారిని బాడీ ఎత్తక ముందే నేను పోయినా వినుకోవడం, అక్కడ సమస్యలు తెలుసుకున్నాను. 2 రౌడీ షీటర్లు వాళ్ళు కొట్టాడుకొని చేస్తే ప్రభుత్వ సంబంధం ఉంది. ఎన్నికలకు 1 నెల రోజుల ముందు వచ్చి తెలుగుదేశం పార్టీ చేరాడు, అయిపోయి ఆడికి ముద్రపడ్డరా. తెలుగు ఈ పార్టీలో ఉన్నప్పుడు 2 కొట్టుకొని కొట్టుకున్నాడు, దెబ్బలు తగిలినా, వారి సైకిల్ మోటార్ కాల్చినారు, వాడు బాగా మెచ్చుకున్నాడు. అదే కాకుండా అదేదో ఇతర అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయి, దాంతో వాళ్ళు కొట్టుకొని చచ్చినారు. దానికి వారి అక్రమ సంబంధాలు ప్రభుత్వానికి ఏం సంబంధం నాకు అర్థం కాలే. నేను పోయినా మా ముస్లిం సోదరులు అడిగి, ముస్లిం సోదరులు అసలు ఏమి కారణం అని అడిగా. ఏమి సార్ చెప్పుకోకూడదు ఏంటి సార్, మన కుటుంబాలే ఈ అక్రమ సంబంధాలు అవి కలవడినాయి కాబట్టి కొట్టుకొని చచ్చినారు అని. దానికి చంద్రబాబు నాయుడు పుస్తతే 36 మందిని చంపేసినారని చెప్తే ఏదో లిస్ట్ ఇస్తే కదా, ఎక్కడైనా ఎఫ్ఐఆర్ బుక్ అయినా 36 మంది చెప్పిన కాడ ఏదో ఒక ఎఫ్ఐఆర్ చెప్పి మాట్లాడదాము. అసత్యాలు చెప్పడంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి రాయన 10 రోజులు అసెంబ్లీ జరిగా 5-6 రోజులు అసెంబ్లీ కూర్చొని మాట్లాడొచ్చు కదా, మాట్లాడే ధైర్యం లేదు. కూర్చుంటే సిగ్గుపడుతున్నాడు కూర్చోనికి. మేము చూసాం కదా, ప్రమాణ స్వీకారం జరిగిపోతాడే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరిని కూడా మేము మాట్లాడే. అదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు ఎంత హేళన చేశారు, వివరత ఎటువంటి మాటలు మాట్లాడారా ఒకసారి ఆలోచించుకో. ఈరోజు ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నీకు అసలు 11 మంది కూడా మిగిలారు, నీకు ఒక్కడున్నాడు, నీ ఒక్కడిని విడాలి. ఇంకా నీ రాజకీయ జీవితం ఏమి, మళ్ళీ నీ జనంలో ఎవరు నమ్మరు నేను. ఇక ఏ పార్టీ వాడు నమ్మరు, నీ పార్టీ వాళ్ళు నేను నమ్మరు. మళ్ళీ వస్తే ఇంకా స్ట్రాటజీ చూపిస్తా ఇస్తాను. ఈ పార్టీలో ఉండడం మీద కానీ చాలా మంది తప్ప పక్కదారులు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చేసినోడు 5 సంవత్సరాలు ఎట్లా ఉండాలి? దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే ఎవరు తీస్తారా? అది అసలు ఏం చేసినా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగితే లక్షల కోట్లు తీసుకొచ్చి సంతోషపడారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం పోలవరం పారిసినావు, ఏడబారిసినావు, రాయలసీమ ప్రాజెక్ట్ ఏమైనా తెచ్చినావా? ఇక్కడ మాకు చెప్తే నేను బాగా జ్ఞాపకం ఉంది, జలదురాశి దగ్గర నేను రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నా. ఆ రిజర్వాయర్ నీటి నిల్వ ఉంటే కడప జిల్లాకు నీళ్లు వస్తాయి, కొల్లిగుంట దాటిన తర్వాత అని ఇక్కడ రాయి ఇచ్చిపోయినాడు, ఏం జరగలే. జలదురాశి ఇప్పుడు మనం చేసినవి ఏమన్నా ఉంటే మనం చెప్పాలా, ఏం చేయలేదు కదా ఆయన. ఈరోజు 5 నిమిషాల్లో పోతే 5 నిమిషాల కార్యక్రమం అయిపోతా ఉంది. చిన్న పని కాదు. సొంత భవనాలు లేనటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. మెస్ కాస్మెటిక్ బిల్లులు విడుదల చేసి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలి. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిఆర్ఓకి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రతాప్ దానుంచే విడతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు
నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుత ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్, కుక్కు, కమాటి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థుల మెస్సు కాస్మెటిక్ బిల్లులను విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు మెస్సు కాస్మెటిక్ బిల్లులను పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలను లేనటువంటి హాస్టళ్లకు సొంత భవనాలను తక్షణమే నిర్మించి ఇవ్వాలని, అంతేకాకుండా ఏదైతే హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవో హాస్టళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే ఈ రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి వార్డెన్ల పోస్టులను భర్తీ చేయడమే కాకుండా ఏదైతే హాస్టల్ విద్యార్థుల యొక్క ఆకలి కేకను రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా నూతనంగా ఏర్పడినటువంటి నంద్యాల జిల్లా కేంద్రంగా ప్రభుత్వ ఐటీఐ మహిళా డిగ్రీ కళాశాల, అదేవిధంగా టీటీసీ బీఈడి కళాశాలను, ఐటీఐ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కలెక్టర్ ఆఫీసు కూతబెట్టుతున్నటువంటి మెడికల్ కళాశాలలో ఈరోజు సీట్లు అమ్ముతా ఉన్నారు. సీట్లు అమ్మకుండా మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులైనటువంటి విద్యార్థులకు వైద్య విద్యను అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. శాంతియుత ఆందోళన అంతం కాదు, ఆరంభం మాత్రమేనని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగింది. జూరాల సుంకేశ్వర నుండి వరద ప్రవాహం కొనసాగడంతో డ్యాం క్రస్ట్ గేట్లను సోమవారం 10 క్రస్ట్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువక నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. జూరాల నుండి 2,69,768 క్యూసెక్లు, సుంకేశ్వర నుండి 99,153 క్యూసెక్ల, మొత్తం 3,68,921 వరద ప్రవాహం వస్తుంది. సోమవారం రాత్రి 9 గంటల సమయానికి 3,44,218 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదైంది. కాగా ప్రస్తుత నీటి నిల్వ 20,478.89 టీఎంసీలుగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో జల విద్యుత్ కేంద్రం ద్వారా 20,481 క్యూసెక్ల, తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ద్వారా 37,857 క్యూసెక్ల, డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా 3,10,840 క్యూసెక్ల, మొత్తం 3,75,178 క్యూసెక్ల నీటిని దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీతారాంపురంలో జరిగిన దారుణ హత్య సంఘటనలో నిర్లక్ష్యం వహించిన రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సస్పెండ్ చేసిన డీజీపీ ప్రవీణ్. శ్రీశైలం జలాశయంలో బ్యాక్ వాటర్లో భారీగా కొట్టుకొస్తున్న గుర్రపు డెక్క, ఆకులు కులిపోయి వరద నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తీవ్రంగా ఖండించిన ప్రజా సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం. శ్రావణ మాసం ఆరంభంతో 3 నెలల తర్వాత పెళ్లి బాజా మోగనుంది. వేద పండితులు సురేంద్ర స్వామి వెల్లడి. రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మైనార్టీల సంక్షేమానికి తీవ్ర విఘాతం కలిగింది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. సొంత భవనాలు లేనటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. ఏఐఎస్ఎఫ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.